మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 14వ తేదీ మనకి పౌర్ణమి తిథి రాబోతుంది. ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు మేషరాశి వారి జాతకులు ఈ 2 వస్తువులు మీ జోబులో ఉంచుకోండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కల అయితే ఈ రోజు నెరవేరుతుంది. సందేహం వలదు. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, మీ మధ్యనే ఉంటూ మీపై కుట్రలు చేస్తున్నారు. వారు ఎవరో గమనించి గుర్తించాల్సి ఉంటుంది ఈ రోజున. ఇక రహస్య శత్రువులు మీకు చాలా వరకు అనేక రకాలుగా ఇబ్బందులు కలగ చేస్తున్నారు. ఇక మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా చివరి దాకా వచ్చి వాటి నుండి బయటపడిన సందర్భాలున్నాయి. ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్య అని చెప్పొచ్చు. శివ పార్వతులు మీకు అండగా ఉన్నారు. నిత్యము కూడా పూజ నిర్వహించడం మీ ఇంట్లో ఉత్తమం. దేవునికి దీపారాధన చేసుకోండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల అనేక రకాలుగా శుభాలు చేకూరుతాయి. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖాల్లో ఉన్నప్పుడు కూడా దైవ నామస్మరణ చేసుకుంటే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే మంచి కలుగుతుంది. ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడు అనే భావన మీకు రాకూడదు. అందుకోసం ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఇప్పటిదాకా రక్షించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోండి. దేవుని పైన నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. పరమశివుని యొక్క ఆశీస్సులు తప్పక మీకు కలుగుతాయి. ఇక ఈ సమయంలో ఈ రాశి జాతకులు పాటించవలసిన పరిహారం అండి ఇది. ఆర్థిక పరంగా మీరు పురోగతి సాధించడానికి ఈ 2 వస్తువులు ఈ తిథి నాడు అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి నాడు మీరు పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది. పురుషులు అయితే షర్ట్ జేబులో కానీ ఫ్యాంట్ జేబులో కానీ, స్త్రీలు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో కానీ పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు కావచ్చు లేదా గృహిణులు కావచ్చు, మీకు గల్లా పెట్టెలో కానీ డబ్బులు దాచే ప్రదేశం ఉన్నట్లయితే అందులో కూడా పెట్టుకోవచ్చు. ఈ యొక్క తిథి నాడు పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. దేవుని వద్ద దీపారాధన చేసి 2 లవంగాలు అలాగే 2 యాలుకలు లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఈ రోజు పెట్టండి. వాటిని మీ యొక్క పర్సులో కానీ జోబులో కానీ డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఉంచడం వల్ల మీకు ధనం ఆకర్షించబడుతుంది. వీటిని సుగంధ ద్రవ్యాలు అంటాము. వీటిని మసాలా దినుసుల్లో ఉపయోగిస్తాము. లక్ష్మీదేవికి ఇవి అంటే చాలా ఇష్టము. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. ఈ నెల 14వ తేదీ పౌర్ణమి తిథిలోపు ఈ రాశి జాతకులకు జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది. అలాగే ఆపద నుండి బయటపడాలంటే వీరు చేసుకోవాల్సిన దేవతా ఆరాధన, పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.